sound. ఈ విషయం చాలాసార్లు చర్చించాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంకర్స్ లోన్ రిలీజ్ చేయాలి, సబ్సిడీ రిలీజ్ చేయాలి, యూనిట్ గ్రౌండ్ అవ్వాలి, ఆ యూనిట్ లాభసాటిగా కొనసాగాలి, వాళ్ళు మళ్ళా బ్యాంకులకి రీపే చేయాలి, మరలా ఎక్కువ లోన్లు తీసుకుని పై స్థాయి వ్యాపారాలు పరిశ్రమలు స్థాపించాలనేది లక్ష్యం. ఇది కొత్త విధానం కాబట్టి కొద్దిగా బ్యాంకర్లు అక్కడక్కడ ఎవరైనా సహకరించకపోయినా వాళ్ళని పిలిచి మాట్లాడి మెప్పించి ఒప్పించి అన్ని రకాలుగా బ్యాంకర్స్ తోటి బ్యాంకర్ల సహకారం తీసుకుని ఈ సమస్యలన్నీ అధిగమిస్తాం. ఏం జరిగేదంటే యూనిట్ స్థాపించడానికి లోను ఇచ్చేవాళ్ళు, సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, లోన్ మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకుని సబ్సిడీ మాత్రమే ఇచ్చేవాళ్ళు. అంటే యూనిట్ గ్రౌండ్ అయ్యేది కాదు. లోన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు, సబ్సిడీని మిస్యూజ్ చేసేవాళ్ళు. ఈ విధంగా ఆ పద్ధతికి స్వస్తి చెప్పి తప్పనిసరిగా లోన్ ఇవ్వాలి, తప్పనిసరిగా సబ్సిడీ ఇవ్వాలి, తప్పనిసరిగా యూనిట్ గ్రౌండ్ అవ్వాలి, తప్పనిసరిగా వ్యాపారం కానీ ఆ చిన్న తరహా పరిశ్రమ కానీ పెట్టుకోవాలి, లాభాలు ఆర్జించాలి, బ్యాంకుకి రీపే చేయాలి, ఇంకా ఎక్కువ లోన్ తీసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో బ్యాక్ అండ్ సబ్సిడీ విధానాన్ని తీసుకొచ్చాం. ఇక అలాంటి